Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. అసలు నేనెవరో నీకు తెలుసా? మా ఇంటి బంగారం శామ్ క్యారెక్టర్ చూస్తే షీ బీయింగ్ బియాండ్ సూపర్ ఉమెన్. అసలు ఏంటి, వాట్ వాజ్ యువర్ విజువలైజేషన్? సో ఇది రాజ్ గారు రాసిన స్టోరీ అండి. ఆయనకి బేసిక్ గా ఐడియా వధువు కావాలను అన్న కాలం నుంచి బేసిక్ గా సొసైటీలో ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. ఓ బేబీ తర్వాత ఎవల్యూషన్ ఎలా చూసారు సమంతలు మీరు? లాంగ్ వన్ షాట్ సీక్వెన్సెస్ గిన చాలా బాగా చేస్తారు. సమంత గారు చూస్తే చాలా సన్నగా చిన్నగా ఉంటారు కదా, ఆవిడ కొడుతున్నప్పుడు మనం నమ్మగలగాలి, నమ్మేలా కొడతారు. అండ్ అఫ్ కోర్స్ శ్రీముఖి హెస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంటి చిన్న కోడలు చక్కగా ఒక మంచి తెలుగుంటి అమ్మాయిలాగా ఉంటుంది. ఒక షీస్ గాట్ వన్ రియలీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. శ్రీముఖి అంటే తన గ్లామర్ తో పాటు కొంచెం ఆ పర్ఫెక్షన్ ఆ పట్టు కూడా కనిపిస్తుంది. శ్రీముఖికి చెప్తున్నాను, ఇంత టాలెంట్ పెట్టుకుని నువ్వు సినిమాలు చేయకపోతే ఎట్లా అని. ప్రీ రిలీజ్ లో నేను దోశలు మిస్ అయ్యాను. ఏం జరుగుతోంది ఏంటి? అయ్య బాబాయ్ దోశ మాడిపోయినట్టుంది, ఒక్క నిమిషం. నాకు సంబంధం లేదు, ఇదంతా సుమగారి థింగ్. కాల్ చేసేద్దాం. హలో, నిన్న మన దోశలు బాగా వైరల్ అయిపోయినాయి, ఏమవుతుంది అని ఇక్కడ స్వప్న గారు అడుగుతున్నారు. సుమ గారు, నేను సుమా ఐ రియలీ మిస్ యువర్ దోశ. ర్యాపిడ్ ఫైర్. నందిని రెడ్డికి వంట వచ్చా? బిర్యానీ చేస్తాను, బీరకాయ చేస్తాను, పప్పు చేస్తాను. నందిని రెడ్డికి బైక్ నడపడం వచ్చా? కరాటే వచ్చా? బైక్ నడపడం వచ్చు, కరాటే. అండ్ నందిని రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి? ఇమ్మీడియట్ గా నందిని స్కూల్లో ఎప్పుడైనా 2 జళ్ళు మడత పెట్టి కట్టుకున్న రోజులు ఉన్నాయా? సుమన్ టీవీని చూస్తున్న బంగారాలందరికీ నమస్కారం. మా ఇంటి బంగారం కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. బికాజ్ శామ్ చాలా డిఫరెంట్గా, చాలా మన ఇంట్లో అమ్మాయిలాగా బంగారంలా కనిపించింది. అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేరుగా మనం డైరెక్టర్ నందిని రెడ్డితో మాట్లాడబోతున్నాం. ఆఫ్టర్ 6 year గ్యాప్ మా ఇంటి బంగారం ఓ బేబీ, లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నందు, వెల్కమ్. యూ లుకింగ్ ఫ్యాబ్. థ్యాంక్ యూ. అసలు ఖతర్నాక్, బంగారంలో తయారవు నువ్వు కూడా. సో నిన్న ప్రీ రిలీజ్లో నేను దోశలు మిస్ అయ్యాను. ఏం జరుగుతోంది ఏంటి అసలు? అది ఫ్రీ రిలీజా, కిచెనా? అదంతా నాకు సంబంధం లేదు, ఇదంతా సుమగారి థింగ్. కాల్ చేసేద్దాం. సుమక? ఓకే. ఆవిడే మొదలు పెట్టాను నిన్న దోశలు వేయటం. ఆవిడకి వంట కూడా వచ్చా అని అది కూడా వదలలేదు. అయ్యో, ఆవిడకి వంట వచ్చు. వాళ్ళ ఇంటి బంగారం ఆవిడే 100%. ఐ థింక్ తెలుగు వాళ్ళందరికీ బంగారం. హలో, నిన్న మన దోశలు బాగా వైరల్ అయిపోయినాయి, ఏమవుతుంది అని ఇక్కడ స్వప్న గారు అడుగుతున్నారు. సుమ గారు, ఏంటండి మీరు వంట వాళ్ళని కూడా వదలరా? మీరు ఇలా అందరు ప్రొఫెషన్స్ లోకి వచ్చేస్తే ఎలాగండి? దోశలు కూడా అంత బాగా వేశారు, అద్భుతంగా. అసలు చూసే పిల్లలకు ఆమ్లెట్లు కూడా వేసి పెట్టారు. అదే, పిల్లలకు ఆమ్లెట్లు. ఇప్పుడు డైట్ ఫుడ్ కూడా ఉంటుందా? ఈ ఫెసిలిటీ మళ్ళీ ఉంటే మళ్ళీ వస్తా నేను. మా బంగారమే నిజంగా, అసలు మా ఇంటి బంగారం అన్నమాట. సుమగారు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు చూడండి మాకు. సుమగారు ఉంటే షీ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ లైఫ్ అండ్ లైట్ టు ఎనీ ఈవెంట్. సుమగారు, నేను సుమా ఐ రియలీ మిస్ యువర్ దోసాస్. కానీ హౌ డిడ్ ఇట్ ఫీల్? దిస్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా హోమ్లీగా, అసలు స్ట్రైట్ అవుట్ ఆఫ్ ద హార్ట్. ఏదో ఇంట్లో ఏదో పని చేస్తూ 4 అతిథులు అలా వస్తే వాళ్ళకి దోశలు వేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉండిందే తప్ప ఐ డోంట్ ఫీల్ ఇట్ లైక్ ఎన్ ఈవెంట్ యెస్టర్డే. అది దట్ వాస్ వెరీ. మాట్లాడిన వెంటనే ఇటువైపు దోశలు పట్టుకొచ్చేస్తున్నారు. మీరు రండి ఒక దోశ వేయండి అని చెప్పేసి. నేను అదే ఇప్పుడు కాల్ చేసి మీకు ఎక్స్క్యూజ్ మీ, ఇస్ దిస్ శరవణ భవన్ అడుగుదాం అనుకున్నా. అడగండి. చిన్మయ్య అండ్ రాహుల్ వాళ్ళిద్దరు. చిన్మయ్య ఏమో కాసేపటికి ఇంకా తనే దోశలు వేయడం మొదలు పెట్టింది. చిన్మయ్య కూడానా? నేను చిన్మయ్యది మిస్ అయ్యాను, సుమ దోశ చూశాను. కానీ ఫస్ట్ ఎవరు తినడం మొదలు పెట్టారు? ఫస్ట్ దోశ ఎవరు తిన్నారు? ఆహా, సూపర్. ఎన్ని మార్కులు వేస్తారు? బాగా క్రిస్ప్ గా వేసిందా దోశలు? అప్పుడు కొంచెం మొహమాట పడి ఇప్పుడు మన దోశ తింటే బాగోదని వంగి కింద తిన్నారు. ఆ వీడియో నాదే. ఏదో పని చేస్తున్నట్టు యాక్ట్ చేసి, ఓహో, కింద ఏదో పడిపోయినట్టు వెళ్ళి చక్క నోట్లో వేసేసుకోవడం. తర్వాత అందరూ మొహమాటాలు వదిలేసి నాకు ఒక ఎగ్ దోశ వేసి ఇవ్వరా అని అడగడం మొదలెట్టారు. నాకు ఈసారి వేస్తే మీరు నల్లకారం అండ్ నెయ్యి దోశ, ఓకేనా? తప్పకుండా. కానీ ఇలాంటి కాన్సెప్ట్
అసలు రావు కదా. అస్సలు. మాకు సినిమాకి తగ్గట్టుగా చేసుకుందాం తప్ప ఇవాళ చేసే సినిమాకి చేయలేదు. అమ్మా సినిమాకి తగ్గట్టుగా నిజంగా మాట్లాడితే ఆ ఒక రివాల్వరో ఒక కత్తో ఒక ఇంకేదో పట్టి ఒక 4 తలలు కూడా పగలగొట్టాలనుకుంటా ట్రైలర్ చూస్తే. సో అవి కూడా చేసే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఈవెంట్లో? సక్సెస్ మీట్లో వచ్చేస్తారట. వెల్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సుమా ఫర్ జాయినింగ్ అస్ అండ్ విల్ మీట్ సూన్. మీరు మీ ఇంటి బంగారం. సో రాజీవ్ గారు అంటారు లేదా మాట అనకపోతే చెప్పండి, ఆ పాట్స్ అండ్ ప్యాన్స్ పెట్టుకుని మేము ఆయన అనకపోయినా పర్లేదు, మా అందరికి సుమగారు బంగారం. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ, లవ్ యూ టూ. సో నాకు అనిపించింది మా ఇంటి బంగారం ఒక అమ్మాయి ఆల్రెడీ సూపర్ ఉమెన్ గా ఫీల్ అవుతుంది నందిని. అన్నీ నేను చేసేయాలి, అన్నిట్లో సమర్థత ఉండాలని. ఇప్పుడు శామ్ క్యారెక్టర్ చూస్తే షీ బీయింగ్ బియాండ్ సూపర్ ఉమెన్. అసలు ఏంటి, వాట్ వాజ్ యువర్ విజువలైజేషన్? సో ఇది రాజ్ గారు రాసిన స్టోరీ అండి. ఆయనకి బేసిక్గా ఐడియా వధువు కావాలను అన్న కాలం నుంచి ఒక ఇన్ని క్వాలిటీస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక కాబోయే వధువు నుంచి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు వధువు కాకపోయినా ఒక వరుడు దగ్గర నుంచి కూడా ఉంటాయి. అంటే బేసిక్గా సొసైటీలో ఒక మంచి అమ్మ అంటే ఇలా ఉండాలి, ఒక మంచి హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, మంచి భార్య అంటే ఇలా ఉండాలి అని కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. సో అస్తమానం మనం జీవితంలో ప్రతిసారి ఏదో ఒక స్టాండర్డ్కి రీచ్ అవ్వడానికి మన ప్రయత్నం జరుగుతుంది. కరెక్ట్. అవునవును. అది మీరు అయినా అవ్వకపోయినా. సో మీకు లాగా మీరు ఉండినప్పుడు మిమ్మల్ని ఎక్సెప్ట్ చేయగలమా, చేయబడతారా, వాజ్ ది డీపర్ ఫిలాసఫికల్ క్వశ్చన్ బిహైండ్ ఇట్. రైట్. అండ్ దట్ వాజ్ ది రూట్ ఆఫ్ దిస్. సో అది సో షీ ఇస్ అంటే ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆవిడ బేసిక్గా. అదే ఏముంటుందండి, ఇవన్నీ ఎందుకు ట్రై చేస్తామంటే మనం నచ్చాలి, అవతల మనకి నచ్చాలని. అది సహజమైన కోరిక. అది మీకు చెప్తాను నిజంగా, అది ఎక్కడో మన చైల్డ్హుడ్ నుంచి వస్తుంది. అవునవును. సో ట్రూ. ఐ వుడ్ క్రై ఇఫ్ యు సే దట్. అంతే కదండి. చైల్డ్హుడ్ నుంచి ఏంటి, మనం ఫ్రెండ్స్ తోటి ఆడేటప్పుడు కూడా అక్కడ చిన్నప్పుడు కూడా గ్రూప్స్ అయిపోతాయి చూడండి. కొన్నిసార్లు కొన్ని గ్రూప్స్ లోంచి కొన్ని పిల్లల్ని వెలివేస్తారు. అది అక్కడే ఉండిపోద్ది ఆ వూండ్. అంటే నేను నచ్చట్లేదా అన్న థాట్ ఏ కిడ్ కూడా రాకూడదు. కరెక్ట్. లేదా పేరెంట్స్ కూడా కొన్నిసార్లు కంపేర్ చేస్తారు పిల్లల్ని. చూడు వాడు చూడు ఎలా చేస్తున్నాడు, నువ్వు చూడు ఎలా చేస్తున్నాడు. అవి తెలియకుండానే పిల్లలు అబ్జర్వ్ చేసుకుంటారు. సో ట్రూ. సో మనం యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా ఉన్నాం, మనం అది కూడా స్పెషల్ అనేది ఈజ్ వాట్ వీ షుడ్ డిస్కవర్ యాజ్ పీపుల్. సో ఇవన్నీ భారాలు చిన్నప్పటి నుంచి కల్చరలీ కావచ్చు, సోషలీ కావచ్చు, ఫ్రమ్ పేరెంట్స్ కావచ్చు, ఇవన్నీ మనం సూట్ కేసులు మోసి మోసి పెరుగుతూ ఉంటాం. విచ్ ఆర్ ద ప్రెషర్స్ వి ఫేస్. రైట్. శామ్కి సమ్హౌ షీ హాస్ అ పర్ఫెక్ట్ చాయిస్ బికాస్ అఫ్కోర్స్ రాజ్ గారి కాన్సెప్ట్ కాబట్టి శామ్ ఉండడమే సహజం. బట్ తను ఇటు ఫిట్ అవుతుంది, అటు ఫిట్ అవుతుంది. సో ఓ బేబీ తర్వాత ఎవల్యూషన్ ఎలా చూస్తారు సమంతలు మీరు? హ్యూజ్ ఎవల్యూషన్ అండి. ఎందుకంటే మధ్యలో యాక్షన్ వాజ్ నాట్ ఇన్ అ పోర్ట్ఫోలియో ఎర్లియర్ ఆన్. సో తను ఫ్యామిలీ మ్యాన్స్, హనీ బనీ అవన్నీ చేశాక she's very good with action now. సో లాంగ్ వన్ షార్ట్ సీక్వెన్సెస్ గిన చాలా బాగా చేస్తారు. అండ్ ఒక కన్విక్షన్ ఉంటుంది ముందు. అంటే సమంత గారు చూస్తే చాలా సన్నగా చిన్నగా ఉంటారు కదా. అవును. ఆవిడ కొడుతున్నప్పుడు మనం నమ్మగలగాలి, నమ్మేలా కొడతారు. ఓహో, ఈసారి వచ్చి ఎవరైనా పెట్టి మనం కొట్టించి చూద్దాం. సో దట్ అర్థమవుతుంది బియాండ్ షూటింగ్. అది అంటే పాప రాజుగారిని అడుగుదామా? పాప దే ఆర్ సో స్వీట్ అండ్ హ్యాపీ టుగెదర్. అసలు ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ ఇది అంటే దిస్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఏం ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది? ఈ బంగారం అంటే మా ఇంటి బంగారం, నేను ఇలా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేయండి అనే మైండ్ సెట్ తోటే వస్తుందా? తను ట్రై చేసి నేను నచ్చితే బాగుండన్న కోరికతో వచ్చిన ఒక అమ్మాయి. అంతే. ప్రతి అమ్మాయికి అదే కదండి కావాల్సింది. అమ్మాయికైనా అబ్బాయికైనా we just want to be accepted and like మీ సోషల్ మీడియా అంతా ఏంటండి అదే, బికాస్ వీ వాంట్ టు డూ దిస్. అంతే. మనకు అక్కడ లైక్స్ మనం ఈ లైక్స్ తోటి అసోసియేట్ చేస్తాం. అవును. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అబ్బా భలే చేసామంటే మనం ఫీల్ అయ్యే హ్యాపీనెస్ ఉంటుంది కదా. అంతే, ఇంకేం లేదు. ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దట్. నందిని ఫిల్మ్స్ అనగానే అందరికీ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్, ఒక చక్కటి పెద్ద కుటుంబం కనిపిస్తుంది. So what is your liking to big large families? Because the last film of yours that I saw also, అన్ని మంచి చక్కనవలి, అందులో కూడా ఒక రిచ్ స్టార్ కాస్ట్, ఒక సెంటిమెంట్, ఎవ్రీబడి ఇస్ ఎమోషనల్. ఐ లైక్ ఫ్యామిలీ సెటప్స్. డైమెన్షన్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక హడావిడి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు మోడర్న్ లైఫ్లో అది మిస్ అవుతున్నాం. జస్ట్ మనం ఫెస్టివల్స్కి కానీ ఏది కానీ
ఫ్యామిలీ కజిన్స్ వీళ్ళందరినీ కలవటం జరుగుతుంది. ఇన్సిడెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెనీ కజిన్స్, ఐ హ్యావ్ సమ్ సెకండ్ కజిన్స్, బట్ ఫ్యామిలీని కలిసినప్పుడు అదొక వేరే వైబ్ ఉంటుంది. అండ్ నాకు ఎప్పుడు ఆ ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డైనమిక్స్ నాకు చాలా ఇష్టం. నాకు మీది లార్జ్ ఫ్యామిలీ ఉంది? లార్జ్ ఫ్యామిలీ, బట్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ దట్ ఐఎమ్ నాట్ సో మచ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అంటే మా జనరేషన్కి వచ్చేసరికి చాలా మంది ఇక్కడ లేరు, అబ్రాడ్ వెళ్ళిపోయారు అండ్ ఆల్, బట్ కలిసినప్పుడు అల్లా బాగుంటుంది. ఓకే. సో మై ఫ్రెండ్స్ ఆర్ నౌ మై ఫ్యామిలీ. సో కానీ ఆ వైబ్ ఎప్పుడు చాలా బాగుంటుంది. మా అమ్మ కూడా వెన్ షీ మీట్స్ హర్ కజిన్స్ అండ్ ఆల్, ఐ నో హౌ ఇట్ ఈస్. సో ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న ఒక వైబ్, ఒక వేరే వైబ్ ఉంటుంది. సో ఇట్స్ నైస్. అండ్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి కదా. అవును. సో అదొక లేని వరల్డ్. సో దట్ ఈస్ మోర్ సెట్ ఇన్ ది 80s అందుకే. సో వాట్ వాజ్ న్యాచురల్ దెన్ నౌ ఫీల్స్ నాస్టాలజిక్ టు అస్. సో ఇందులో కూడా ఆఫ్ కోర్స్ చాలా రిచ్ స్టార్ కాస్ట్ తో మీరు కాస్టింగ్ చేశారు. స్పెసిఫిక్ ఐడెంటిటీస్ పెట్టుకున్నారా మీరు? వీళ్ళనే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గౌతమి గారు ఆఫ్ కోర్స్ ఇస్ మీకు ఆల్రెడీ నోన్. ఆనంద్ గారితో ఇది నా సెకండ్ ఫిల్మ్, అండ్ కళ్యాణ వైభవమే కూడా చేశారు. ఐ హ్యాడ్ అ గుడ్ ర్యాపో విత్ హిమ్. అండ్ ఒక స్టర్న్ ఫాదర్ ఇన్ లా రోల్ కోసము ఒక డిగ్నిటీ ఉన్న మనిషిగా ఐ ఫెల్ట్ హీ ఫిట్ ద బిల్. సో ఆయన కూడా చేశారు. దెన్ వీ హ్యావ్ గవిరెడ్డి గారు, ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇంటి అల్లుడు ఆయన క్యారెక్టర్. అవును చూసాను ట్రైలర్ లో అందరు కనిపించారు. గవిరెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు ఉన్నారు, హూ ఈజ్ ఆనంద్ గారి మదర్ క్యారెక్టర్, ఆవిడది కూడా చాలా బాగుంటుంది. దెన్ గవిరెడ్డి గారి వైఫ్ ఆర్యన్, షీఈ్ న్యూ ఎంట్రెంట్ ఇన్ అవర్ ఫిల్మ్, చాలా బాగా చేసింది. అంటే ఆ ఇంటి కూతురు అనమాట, చిన్న పెద్ద కూతురు. అండ్ కొంచెం స్లైట్గా నత్తి ఉంటుంది, కొంచెం మాట్లాడడానికి కొంచెం హెసిటేట్ చేసి ఒక వెరీ షై పర్సన్. మన అందరి ఇళ్లలో ఒక పర్సన్ ఉంటారు కొంచెం అలా వెనకాతలు ఉంటారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. అలాంటిది ఒక గడుసు పిల్ల గీత క్యారెక్టర్ విచ్ ఇస్ రచన చేసింది పెళ్లి కూతురు. మంజు ఏ క్యారెక్టర్ వేసింది? మంజు కుట్టిల్లు ప్లేడ్ సమంత గారి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్. అసలు మంజు కుట్టిల్లు వేరే ఫ్యాన్. అయ్యో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. షీఈస్ గోయింగ్ టు బి ది సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ దిస్ ఫిల్మ్. అది బట్ అందరికీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎలా అమరుతుంది నందిని మీ మైండ్ లో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నావు ఇది కథ ఏం చెప్పాలి, మెయిన్ కోర్ ఆఫ్ ద స్టోరీ, ఒక అమ్మాయి యాక్సెప్టెన్స్ కోసం ఒక అత్తవారింటి సిచ్యువేషన్ లోకి వెళితే వాళ్ళందరూ ఎన్ని జడ్జ్మెంట్స్ ఉంటాయి, ఎలా దాన్ని దే మేక్ లైఫ్ అండ్ ఒక సెంటిమెంట్ ఎమోషన్. అంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ ద వేరియస్ డైనమిక్స్. ఒక అత్తగారు ఎలా ఉంటారు, ఆవిడ అత్తగారు ఎలా ఉంటాడు, ఈవిడ ఎలా ఉన్నారు. సో ఆవిడ అత్తగారు ముందు ఆవిడేమన్నా కూడా ఈవిడ కొంచెం సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటి, ఈ అందరికంటే చిన్నపిల్ల పెళ్లి కూతురు బాగా గడుసు పిల్ల, ఇవన్నీ వి క్రియేటెడ్. ఐ లైక్ డీటెయిలింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. నాకు ఊరికే అలా సిస్టర్ ఇట్లా జనరిక్ అంటే పెట్టడం ఇష్టం లేదు. ఈ అమ్మాయి ఎలాగా వెటకారంగా మాట్లాడుతుందా, హ్యూమర్ చేస్తుందా, పంచులేస్తుందా, ఏడిపిస్తుందా వాళ్ళ అన్నని. ఆ అమ్మాయి ఏంటి అలా దూరం నుంచి అలా చూసి భయంగా ఉంటుందా, చాలా ఆప్యాయంగా ఉంటుందా, ఈయనేంటి అన్నిట్లో ఏలు పెడతాడా. సో దట్ వేరియేషన్ ఐ లైక్. అండ్ అఫ్ కోర్స్ శ్రీముఖి హెస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇంటి చిన్న కోడలు. సో ఐ నీడెడ్ సంబడీ హూ విల్ షైన్ దేర్ నెక్స్ట్ టు శామ్. అంటే అమ్మో అమ్మాయిని చూసి అమ్మో ఇలాగ ఉండాలా ఒక ఇంటి కోడలు అని శామ్ భయపడాలి, టెన్షన్ పడాలి. సో ఆ క్యారెక్టర్ హ్యాస్ టు రియలీ ఫీల్ లైక్ అమేజింగ్ ఫర్ అస్ అనమాట. సో అది చాలా ఒక చక్కగా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే నాకు శ్రీముఖి తప్పితే ఎవరికి అనిపించలేదు. సో యా, శ్రీముఖి అంటే తన గ్లామర్ తో పాటు కొంచెం ఆ పర్ఫెక్షన్ పట్టు కూడా కనిపిస్తుంది. చక్కగా ఒక మంచి తెలుగుంటి అమ్మాయి లాగా ఉంటది. ఒక షీస్ గాట్ వన్ రియలీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అండ్ ఆ క్యారెక్టర్ తర్వాత సమంత తోటి చిన్న క్లాషెస్ ఉంటాయి. సో అది చేయగలిగే అమ్మాయి కూడా కావాలి మనకి. అండ్ షీ హస్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. నేను శ్రీముఖికి చెప్తున్నాను, ఇంత టాలెంట్ పెట్టుకుని నువ్వు సినిమాలు చేయకపోతే ఎట్లా అని. చాలా బాగా చేసింది. సో ట్రూ. సో శామ్ ఆఫ్ కోర్స్ హస్ ఇవాల్వ్డ్ అ లాట్ అని చెప్పారు. సో గివ్ మీ ఎగ్జాంపుల్స్. అంటే అప్పుడు ఓ బేబీ షూట్ చేసినప్పుడు తను ఒక సీన్కి అప్రోచ్ అయ్యే విధానం, ఇప్పుడు ఎలా తన యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్ మారింది. యాక్షన్ ఆఫ్ కోర్స్ అంతా యాడ్ అయింది, బట్ అది కాకుండా కూడా సీన్ అప్రోచ్ చేయడమే టోనాలిటీ ఇప్పుడు ఇంకా డీటెయిలింగ్స్ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు. అంటే ఒక సీన్కి కామెడీలో ఇన్ని షేడ్స్ తీసుకొస్తుంది తను.
సో ఇది మనం యాక్చువల్గా సినిమా తర్వాత మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది. So, బాగుంటుంది. మేమేం మీకు reveal అర్థమవుతుంది చేయట్లేదు. నేను ఏం చెప్తున్నాను. అంతే అంతే అబ్సల్యూట్. అండ్ యాక్షన్ ఆఫ్ కోర్స్ షీస్ కిల్డ్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ షీస్ డన్ ఆన్ హర్ ఓన్. బస్లో ఫైట్ కూడా, కిక్ కూడా ఉంది, తనే చేసింది. నందిని, ఐ ఆల్వేస్ ఫీల్ ఎందుకు నీ సినిమాల్లో ఎక్కువ డార్క్ షేడ్స్ ఉండవు? అంటే యూ డోంట్ సీ డార్క్నెస్ ఇన్ లైఫ్ ఎట్ ఆల్, ఆర్ అంటే No. హార్డ్ కోర్ విలన్ అంటూ సో నాకు ఎవరు ఒక అవుట్ అండ్ అవుట్ విలన్ అనేది ఐ డోంట్ థింక్ ఈవెన్ అ విలన్ థింక్స్ ఆఫ్ హిమ్ యాజ్ విలనెస్. అంతే కదా, నేను ఒక బ్యాడ్ పర్సన్, నేను హారబుల్ థింగ్స్ చేస్తాను అని ఎవరు అలా అనుకోడు. అతని జస్టిఫికేషన్ అతనికి ఉంటుంది అనేది నా ఫీలింగ్. కరెక్ట్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే. సో ఐ లైక్ టు గో ఇన్ టు దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అతను ఎవరు అనేది. సో నాకు కథ చెప్తున్నప్పుడు కూడా రైటర్స్ ఇప్పుడు ఇక్కడ విలన్ ఇంట్రడక్షన్ అండి అని చెప్తారు. విలన్ అంటే నేను అడుగుతాను, అతను ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఇందులోకి ఎలా వచ్చాడు, ఇంట్లో వైఫ్తో ఎలా ఉంటాడు. ఎందుకంటే ప్రతి విలన్కి ఇప్పుడు వాడి ఇంట్లో బెస్ట్ తండ్రి కూడా అవ్వచ్చుగా. అంతేగా. సో ఐ లైక్ టు గెట్ దట్ డీటెయిలింగ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ టు మేక్ దట్ పర్సన్ మోర్ రియల్. లేకపోతే అంతే కదా, నాకేదో కార్డ్బోర్డ్ విలన్స్ లాగా నాకు అలా మనుషులు బ్లాక్ అండ్ వైట్ లో ఉండరు. నాకు నచ్చదు. పుష్పరాజ్ కూడా స్మగ్లరే కదా. సో ఇందులో కూడా గుల్షన్ క్యారెక్టర్ కూడా నాకు ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను I try to create a philosophy for him. Correct. So I was reading up about Nietzsche's philosophy, and Nietzsche's philosophy is నువ్వు నీ బెస్ట్ వర్షన్ అవ్వడానికి ఏదైనా ఎక్స్టెంట్కి వెళ్ళాలి. అది నీ పర్పస్ ఆఫ్ లైఫ్. అంతే కదా, టు బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇదే గనక ఒక ఒలింపిక్ ఒక అథ్లీట్ తీసుకున్నాడు అనుకోండి, అతను ఒలింపిక్ విన్నర్ అవ్వచ్చు. ఇదే హిట్లర్ తీసుకున్నాడు, అంతే. హిట్లర్ టుక్ దిస్ పాయింట్, ఇంకా ఎంతమంది చంపాలని పెట్టుకుంటాడు. No, the best version of myself is Aryan race is the most supreme. అంతే. సో అందరు ఆర్యన్సే ఉండాలి, సో మిగతా అందరినీ చంపేయాలన్న యాంగిల్కి వెళ్ళిపోయాడు అతను. అంటే మనం ది బెస్ట్ అవ్వాలి, ది మోస్ట్ పవర్ఫుల్ రేస్ అవ్వాలి, ప్రపంచాన్ని మొత్తం మనం ఏలాలనేది హిట్లర్. బట్ అది ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్ట్రీమ్. నేను అదే అంటున్నాను. సో ఒక ఫిలాసఫీని తీసుకొని మీరు ఎటెళ్తారు అనేది విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ అ హీరో ఆర్ అ విలన్ కదా. కరెక్ట్. సో ఇందులో కూడా ద విలన్ కి ఐ గేవ్ దట్, అంటే విలన్ ఈస్ నాట్ థింకింగ్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ విలనస్, హీస్ థింకింగ్ ఈస్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. ఇదంతా ట్రాష్, నేను చేసేది కరెక్ట్ అని అనుకుంటాడు. ఓహో, అది. సో ఐ వాంటెడ్ టు ఏదో ఒక ఆ టెక్స్చర్ ఉండాలి. దట్స్ మై థింగ్. చాలా సినిమాల్లో జస్ట్ విలన్ లాగా ఉంటాడండి, వాయిస్ కూడా ఉంటాడు, ఒక కాటరాజ్ లాగా జస్ట్ ఒక పెట్టుకుని. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల్లో అంత స్పేస్ ఉండదు మనకి ఇవన్నీ చెప్పడానికి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. పెద్ద హీరో కమర్షియల్ సినిమాల్లో కామెడీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, హీరో బిల్డప్స్ ఉండాలి. ఆల్రెడీ ఇంత లోడెడ్గా ఉంటుంది స్క్రిప్ట్. అవునవును. అందులో మళ్ళీ మీరు విలన్ కథ చెప్పాలి అంటే చాలా ఇంతే మైన్యూట్ స్పేస్ ఉంటుంది. సో దే గో ఫర్ టెంప్లెట్ విలన్స్. బట్ నాకు ఇది ఇష్టము, సో వీ హ్యాడ్ సమ్ స్పేస్, సో వీ డెవలప్డ్ అ లిటిల్ బిట్. సో నందిని ఈవెంట్స్ కానీ, నందినీస్ అప్రోచ్ కానీ చాలా క్రియేటివ్ అండ్ స్పాంటేనియస్గా అనిపిస్తాయి, ప్లానింగ్ ఉన్నా కూడా. హౌ డు యూ సీ టెంప్లెటెడ్ సినిమా? ఇప్పుడు మొన్ననే ఒక చాలా పెద్ద సినిమా వచ్చి వెళ్ళి అందులో పాపం హీరోయిన్ అందరూ ఆడిపోసుకుని జాన్వీ కపూర్ ఆడుకుని. తప్పు కాదండి. కరెక్ట్. ఏమండి, కథలు తప్పు ఎలా అవుతాయి? అస్సలు కావు. మీకు నచ్చిన కథ మీకు నచ్చిన విధానంలో చెప్పడం మీ హక్కు. అదే కదా. అలాగే ఆడియన్స్కి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఇఫ్ యూఆర్ సేయింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, ఎంత ఆడియన్సెస్ గాట్ ఇట్స్ ఓన్ ఐడియాలజీ అండి. వాళ్ళకి ఒక సినిమా నచ్చితే వాళ్ళు వెళ్ళి బయట చెప్తారు, అరే వాళ్ళు ఎక్కువ తిడుతున్నారు ఆ సినిమాని, అంత లేదు, ఇది బాగానే ఉంది, ఇది చూడు అని వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. నేను ఎందుకు అడిగానంటే నందు, ఐఎమ్ నాట్ అంటే నేను ఏదో కార్నర్ చేసి ఏదో చెప్పించాలని కాదు. ఐ నో నందిని పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ గా. నో ఐఎమ్ నాట్ బీయింగ్ పొలిటికల్. నోడా, అనలేదు. యు ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్. కరెక్ట్. Do you have opinions about these things? Like for example, how Janvi's character was there in this versus another cinema which is completely female centric. How do you look at it? My point is, Janvi లాంటి క్యారెక్టర్స్ మనం ఇంతకు ముందు చూడలేదా తెలుగు సినిమాలో? చూసాం. ఇప్పుడు అది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఇది తక్కువ అంటే నాకు అనిపించింది ఒకటే, ఆడియన్సెస్ మారుతున్నారు అంతే, and their tastes are changing. But from when you start a film to when it film lands, అప్పటికి ఏమవుతుందనేది మనకే తెలియదు.
దట్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయండి, జస్ట్ అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. వి డోంట్ ఈవెన్ క్వశ్చన్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది కూడా ఆబ్జెక్టిఫికేషనే కదా. దట్స్ ట్రూ. ఇన్ఫాక్ట్ ఐటమ్ సాంగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఊ అంటావా సాంగ్ లో సమంత లుక్డ్ వెరీ బ్యూటిఫుల్. ఇది యునానిమస్ ఒపీనియన్. మా ఇంటి బంగారంలో కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఫుల్ గా చక్కగా చీర కట్టుకుని, కాటన్ చీరలు, అది కూడా భలే టేస్ట్ లో తీశారు సినిమా. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఇన్ హర్ ఓన్ జర్నీ. సో అదేనండి, కథ చెప్పేటప్పుడు లేదంటే ఒక షార్ట్ తీసేటప్పుడు ఉద్దేశం అంటూ ఒకటి ఉంటుందండి. మీరు ఏ ఉద్దేశంతో తీశారు, అది ఏ ఉద్దేశం ఆడియన్స్కి ల్యాండ్ అయింది, ఇవే ఉంటాయి. ఎవరికైనా మీరు ఇది ఎలా తీస్తారు, మీరు ఇది తీయకూడదు, మీరు ఇది చెప్పదు అంటే సెన్సార్షిప్ కమ్స్ ఫ్రమ్ వేర్. అప్పుడు ఇంకా రూల్స్ మారుతూనే ఉంటాయి కదా. మీరు ఇది చెప్పకూడదు, మీరు ఇది చెప్పకూడదు, అది అలా కదులుతూనే ఉంటుంది. నేనేమంటున్నానంటే ఎవరికి ఏది చెప్పాలనిపిస్తే వాళ్ళు చెప్పండి. మీ రైట్ మీకు ఉంది కదా. మీరు డబ్బులు పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు, నచ్చితే బాగుందని చెప్తున్నారు, నచ్చలేకపోతే చండాలంగా ఉందని చెప్తున్నారు. అది మీ రైట్, అది మేము యాక్సెప్ట్ చేయాలి కదా. నో, అండ్ పర్ఫెక్ట్లీ జస్టిఫైడ్. బికాస్ నందిని రెడ్డి ఎప్పుడు కూడా, నందిని సినిమా అంటే అందులో ఆడపిల్ల ఒకలాగా ఉండాలి, తన ఎమోషనల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండే అమ్మాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిత్యమేనని చూపించినప్పుడు చేతులు లావుగా ఉన్నాయని చూపించినా కూడా there was something beautiful in it. No, that's what I'm saying, Swapna. See, my kind of women in my kind of cinema. Yeah, I love that. మీకు నచ్చుతుంది, ఇంకోటికి నచ్చకపోవచ్చు కదా. ఇంకొకటికి అబ్బా ఎప్పుడు హీరోయిన్ని చాలా క్యూట్గా ఇట్లా చూపిస్తారు, ఎక్స్పోజింగ్ చేపియరు, సెక్సీగా చూపించరు అని కంప్లైంట్ ఉండొచ్చుగా. అది అతని చాయిస్ ఆర్ హర్ చాయిస్, హూ ఎవర్ ఈస్ సీయింగ్. ఐఎమ్ సేయింగ్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఒపీనియన్. నా సినిమాలు చూసి నా కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నచ్చే వాళ్ళు వచ్చి నా సినిమా చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అంతే కదా. నో డెఫినెట్లీ. ఐ థింక్ బట్ నందిని కన్విక్షన్ ఏంటి ఫైనలీ? ఐ మీన్ యాజ్ వి ఇప్పుడు మా ఇంటి బంగారం ఒక చాలా మంచి హోల్సమ్ ఫ్యామిలీ సెంట్రిక్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ ఫిల్మ్స్ బిల్ట్ అరౌండ్ వన్ ఉమెన్ స్టోరీ. ఓకే, హీరో ప్లేస్లో హీరోయిన్ ఉంది, మీకు ఆమె చుట్టూ కథ అల్లాము. సో న్యాచురలీ she being a woman, there are more women related things, but definitely ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. This film was not only targeted for women or anything. We wanted to make it entertaining for everybody. వేరే జోనర్స్ నచ్చుతాయి నందు నీకు? అన్ని నచ్చుతాయి. అంటే దురందర్లు, అంటే అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ సినిమా. నేను చెప్తున్నాను మీకు, నేను అబ్సెషన్ ఇప్పుడు అది చూసాను, చాలా బాగుంది. అబ్సెషన్ కూడా చూసాను. RGV was raving about it. Yeah, it's amazing, it's brilliantly made. So you don't want to make that kind of cinema, or this is what interests you? No, there's nothing like you don't want to. We have to keep trying to do different things. What you can do is what you do first. Correct. మీరు కూడా ఎవాల్వ్ అవ్వాలి కదా. మీ క్రాఫ్ట్ కూడా ఆ రైటింగ్ కానీ ఆ టెక్నిక్ కానీ మీరు అర్థం చేసుకొని చేయాలి. ఏది పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు మనం దూకూడదు. ఆ కరెక్ట్ కథ దొరికినప్పుడు యూ టేక్ దట్ థింగ్. ఇక్కడ అవకాశం దొరికింది అండ్ ఐ కైండ్ ఆఫ్ టేకెన్ అ సెగ్వే ఇంటూ యాక్షన్. సో లైక్ దట్. సో శామ్ చీరలు ఎక్కడ కొన్నారు చెప్తారా కొంచెం మా లేడీస్ కి, అందరికి చూస్తున్న వాళ్ళకి? పల్లవి గారు చాలా ఒథెంటిక్ గా 80s స్టైల్ సారీస్ సోర్స్ చేశారు, వింటేజ్ సారీస్. సో యా, ఆ కాస్ట్యూమ్స్ ఏం చేశారబ్బా తర్వాత? అది ఆప్షన్ ఇచ్చేసారా? సమంత గారిని అడగాలి, ఆవిడే ప్రొడ్యూసర్ కాబట్టి ఏం చేశారు? ఆప్షన్ పెట్టమంటాను. ఆప్షన్ పెట్టాలి తప్పకుండా. మా ఇంటి బంగారం సారీస్ ఒక లైన్ ఆఫ్ సారీస్ రావాలి. ఇన్ఫాక్ట్ మైనే ప్యార్ కి డ్రెస్ గుర్తుందా? అవును, ఒక కాలర్ పెట్టి ఆ పూలు పెట్టి అమ్మాయి. ఐ విల్ టెల్ పల్లవి గారు, పల్లవి ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ దిస్. దే వాంట్ కైండ్ ఆఫ్ మా ఇంటి బంగారం సిరీస్ ఆఫ్ సారీస్. వై నాట్? చాలా బాగుంటాయి. గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. రాజ్ అండ్ సామ్ ఎలా ఉన్నారు? మీకు ఎలా అనిపించారు చూసారు? అయ్యో అసలు చాలా క్యూట్. అండ్ ఐ ఆల్వేస్ ఫౌండ్ దెమ్ క్యూట్. వాళ్ళు పెళ్లి ఫోటోలు అప్పటి నుంచి శిల్పారెడ్డి గారితో నేను అప్పుడు పెళ్ళైనప్పుడు ఇంటర్వ్యూ చేశాను. షీ స్పోక్ అబౌట్ హౌ ద వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్, భోజనం వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ షీ గేవ్ మీ అన్నమాట. సో చూడడానికి చాలా ముచ్చటగా బ్యూటిఫుల్ గా ఉన్నారు. బట్ మీరు దగ్గరగా చూసారు, పీస్ఫుల్ గా ఉంటారు ఇద్దరు, పీస్ఫుల్ గా. I think they're like friends. I think that's the best thing kada. So Raj himself is a filmmaker, you are a filmmaker, created by Raj Nidumuru and directed by VV Nandini Reddy. Yeah. How did you both synergize your thoughts? Did you have any, I know he's a very gentle guy, I've met him. No, so then I asked, why do you need me for this film? I mean, Raj could have directed it himself, but he didn't want to direct this. He was very clear about it. ఆయన కథ రాశారు అండ్ హీ వాంటెడ్ సమ్ వన్ హూమ్ హీ కెన్ ట్రస్ట్ విత్ ద మెటీరియల్ టు అండర్స్టాండ్ దిస్ విజన్ అండ్ దెన్ యాడ్ టు ఇట్. సో ఇది నేను అనుకుంటున్నాను,
ఇది మీకు నచ్చింది కదా, ఇప్పుడు ఇది ఇలాగే ఉంచుతూ దీని మీద బిల్డ్ చేసుకుంటూ ఎవరు వెళ్ళగలరు అనేది డిస్కషన్ వచ్చినప్పుడు శామ్ నా పేరు చెప్పారు. Obviously, అండ్ దెన్ రాజ్ యాజ్ he interacted with me, what I was bringing to the project, it naturally became one thing. సో ఇది మేము 6 months లో తీసాం ఈ సినిమాని. ఎక్కడెక్కడ చేశారబ్బా? మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఒక చిన్న సెగ్మెంట్ కి మేము కర్ణాటకకి వెళ్ళాము. బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. లిటరల్ గా వీవర్ పరిగెత్తు చేసాం సినిమా. సో మా రైటర్స్ వసంత్ మరిగంటి, ప్రహాస్, అండ్ దెన్ సీతా మెనన్ వాజ్ వెరీ మచ్ దేర్, who was kind of guiding this whole writer's room. Raj was there in the writer's room. I was also there. అండ్ శామ్ గారు కూడా కూర్చున్నారు మధ్యలో టు గివ్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాజ్ చెప్తారు అందరూ వినాలి, అట్లా లేదు. అందరూ ఎప్పుడైనా ఏదైనా డౌట్ అడగొచ్చు, ఏదైనా యూనో క్వశ్చన్ అడిగి ఇది బాగాలేదు అని పాయింట్అవుట్ చేయొచ్చు అండ్ పుట్ యువర్ ఒపీనియన్ అక్రాస్. మిగతా వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే వెన్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ టు చేంజ్ ఇట్. అండ్ చాలా సార్లు ఐ మీన్ సినిమా అయ్యాక చెప్తా, నేను వసంత్ షూట్ చేస్తున్నాము, టక్కన అక్కడ వసంత్ ఇదేదో కొంచెం కొడతాంది ఈ సీను, ఇది ఇట్లా వెళ్దామా అని టక్మని చెప్పాను. అరే భలే ఉందండి ఐడియా, యాడ్ అవుతుంది అని చెప్పేస్తే దెన్ వి డిస్కస్ విత్ రాజ్. ఐ సెడ్ రాజ్ ఐ థింక్ దిస్ విల్ వర్క్. హి సెడ్ yeah, it sounds fun, let's write it. టక్మని రాసేసాము అక్కడే. రాసేసి సో డైలాగ్లన్నీ you only wrote off? No, I didn't write it. Vasant was there, but Vasant I was will taking care. say like, why don't we go like this? So it's like a bounce board. The reason I asked you is I like the slang. Slang is that slight Tirupati slang. Tirupati slang. So idea was ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం బ్లాక్ షీప్ లాగా ఉండాలి ఫ్యామిలీలో. అంటే కొంచెం ఈ కల్చర్ తెలియని వాళ్ళు. అంటే ఈ ఇంట్లో కానీ ఈ అమ్మాయి కొంచెం వేరుగా ఉండాలి. సో అప్పుడు ఈ కుటుంబంలోకి ఇమ్మడలేదు కదా అంత ఈజీగా, ఇప్పుడు వేరుగా నిలబడుతుంది అలాగా. సో భాష దగ్గర నుంచి ఇది పెడదామనేది ఒక థాట్. బస్ ఎక్కిన షార్ట్ చాలా నచ్చింది నాకు. ఒక పురుషులందరూ కూర్చుని ఒక బస్ స్టాండ్స్ లైక్ దిస్, దట్ షార్ట్ సేస్ అ లాట్. హౌ వి ఆల్ ఫీల్ యాజ్ విమెన్, హౌ కాన్షియస్ వి ఆర్, ఎంత పవర్ఫుల్ అయినా కూడా, బట్ అక్కడ నుంచి వి హావ్ టు బ్రేక్ దట్ బ్యారియర్. సో ఏదైనా కూడా చాలా సటిల్ మెసేజింగ్ ఉంటుంది సినిమాలో. ఏది అబ్బా ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వినండి అన్నట్టు ఉండదు. కానీ టేక్అవేస్ ఉంటాయి సినిమా నుంచి, బట్ ఫుల్ ఎంటర్టైనర్. అండ్ లాస్ట్లో ఆఫ్ కోర్స్ నేను, సో బాటమ్ లైన్, నేను యాక్సెప్ట్ చేయడానికి తాపత్రయ పడకూడదు ఆప్షన్ 1 అదా, నేను తాపత్రయ పడతాను యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఇష్టం లేకపోతే వాళ్ళ కర్మ అదా, 3 నేను తాపత్రయ పడుతూనే ఉంటాను బికాస్ అల్టిమేట్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఏంటి, టు బి లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ అండ్ సెలబ్రేటెడ్ అండ్ వ్యాలిడేటెడ్, ఇదా? నన్ ఆఫ్ ది అబవ్. సినిమా చూసి డిసైడ్ చేయండి. అందులోంచి మీరేం చేస్తారు అది కూడా నేను చెప్పకూడదు మీకు. అదే కదా, మీరు డోంట్ సీక్ వ్యాలిడేషన్ అని నేను అనొచ్చు, ఎందుకు నాకు కావాలి అని మీరు అనొచ్చు. అదే మీ ఇష్టం. కాబట్టి ఐ థింక్ పీపుల్ షుడ్ ఇన్ఫర్ వాట్ దే వాంట్ ఫ్రమ్ దిస్. ఎస్, ఆల్వేస్ మీరు మీ థాట్ ప్రాసెస్, మీ క్వశ్చన్స్, మీ అపోహలు ఆర్ వాట్ మేక్ యూ యూనిక్. మీరు ఇలా ఉండకూడదు అని నేను చెప్పకూడదు, ఎందుకంటే మీ జీవితం నేను గడపలేదు కదా. యు ఆర్ సమ్ టోటల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఆ ఎవల్యూషన్ లోపల నుంచే రావాలి, ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాలి, అంతేనా? ఆ ఫ్రీడమ్ మీకు మీరు ఇచ్చుకోండి అంటున్నా. ఎంత వ్యాలిడేషన్ కావాలి, మీరు ఇంకెవరి కోసమో మీ లైఫ్ బ్రతకండి అంటున్నాను. అంతే కదా, అంతే. ఎందుకంటే అది ఎందుకు అంటే అది ఒక భారం, అనవసరమైన భారం. అంతే అమ్మా, వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఎందుకు మోసుకోవాలి మనం, చెప్పండి, అవసరం లేదు. అదొకసారి వదిలేయండి. ఎంత అబ్బా ఇంతే నా లైఫ్, ఇంత ఈజీయా అని అనిపిస్తుంది మనకి. అంతే కదా. ఇప్పుడు మనం చాలా సార్లు ఓహో నేను ఇలా ఉంటే అది నచ్చదు, నేను అలా మాట్లాడితే అలా నచ్చబోని అనుకోండి ఒకసారి, అవును బై నచ్చదు, నేను ఏం చేసినా వీళ్ళకి నచ్చదు, ఇప్పుడు ఏంటి, ఓకే సడన్లీ యూర్ ఫ్రీ నౌ. Did you face pressure growing up or pressure అని కాదు, లాట్ ఆఫ్ అంటే ఇండైరెక్ట్ ప్రెషర్? ఈవెన్ ఐ హ్యాడ్ దిస్ as a అంటే child. నువ్వు ఏం బట్టలు వేసుకోవాలి, నువ్వు ఏం తినాలి, ఏం తినాలి అనేది ఎప్పుడు చెప్పలేదు. మా ఇంట్లో థ్యాంక్ఫుల్లీ కొంచెం ఆ ఫ్రీడమ్ ఉండింది నాకు. బట్ టు బీ లైక్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఎక్కడో ఒక ఉండింది. బట్ ఇన్ ద ప్రోసెస్ ఆఫ్ దిస్ జర్నీ ఐ అండర్స్టూడ్ దట్ మధ్యలో వస్తూ ఉంటుంది, కానీ అరే ఇట్స్ ఓకే బై, అందరికి నువ్వు నచ్చక్కర్లేదు అనేది చెప్తా ఉంటాను నేను, నాకు గుర్తు చేసుకుంటా ఉంటాను. అంతే. వెరీ ట్రూ. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆఫ్టర్ దట్. చాలా ఐ థింక్ చాలా పాజిటివ్ గా, దే ఆర్ పీస్ఫుల్, నో టెన్షన్. ఐ థింక్ ఈ మెసేజ్ అందరికి చేరాలి నందిని, బికాస్ ఐ థింక్ అందరం యాజ్ విమెన్ వీఆర్ ఆల్ లైక్ దట్, మెన్ ఆర్ ఆల్సో లైక్ దట్, కానీ విమెన్ మోర్ బికాస్ ఐ థింక్ మనకి ఆల్రెడీ ఆ సెటప్ ఇచ్చి నీ జాబ్ డిస్క్రిప్షన్లో ఉంది మనకి. అండ్ ఎస్పెషలీ ఇంట్లో ఉండే బంగారాలందరికీ మీ మెసేజ్ ఏంటి నందు? హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ విమెన్ కావచ్చు, టు బీ మ్యారీడ్,
వాజ్ మ్యారీడ్ మెనీ టైమ్స్, రకరకాలుగా. మీకు నచ్చినట్లు మీరు ఉండండి. మీకు మీ 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 మీద చాలా రూల్స్, ఈ బరువులు పెట్టుకోకండి ఎక్కువ. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకండి. అంతే కదా, ఎవడో 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 క్రియేట్ చేస్తాడు. ఏం చేయాలి ఆ టైంలో? బ్యాడ్ ఫీల్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఒకటి, మనకి ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. మన భారం మనం షేర్ చేసుకుని ఒకరు చెప్తే డెఫినెట్గా మన ప్రాబ్లం కొంచెం ఈజీ అవుతుంది. మీ లైఫ్లో మీరు చేయగలిగేవి కొన్ని ఉంటాయి, చేయలేనివి కొన్ని ఉంటాయి. వాట్ ఐ కెన్ కంట్రోల్, వాట్ ఐ కాంట్ కంట్రోల్ అని ముందు డిసైడ్ అవ్వండి. కంట్రోల్ చేయగలిగింది ఏంటి? మీ రియాక్షన్. అంతే. ఇప్పుడు మీరు వచ్చి నా మీద అరుస్తారు, నేను ఏడ్చేస్తూ ఉంటాను, ఫీల్ అవుతాను. ఆ ఫీల్ అవటం నేను కంట్రోల్ చేసుకుంటే మీరు ఏమన్నా నాకు పెద్ద భయం లేదు. అంతే కదా. అంతే. రెండోది, నేను అది భరించాలా, ఎదురుపడాలా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. చాలామంది ఓకే నేను వెళ్ళిపోలేనండి, నేను ఫైనాన్షియలీ డిపెండెంట్ మా వాళ్ళ మీద అని అంటారు. సో ఒకటి, వాళ్ళతో మాట్లాడండి, ఏమండి మీరు ఇలా మాట్లాడితే నేను హర్ట్ అవుతున్నాను, అది రిజాల్వ్ చేయగలిగితే చేసుకోండి. అంతే కదా. లేదు నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి, ఐఎమ్ టాకింగ్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్, బికాస్ మెన్ ఆర్ ఆల్సో గెటింగ్ ప్రాబ్లమ్స్ లైక్ దిస్. సో మనం ఇల్లు అనేది మనకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనే ప్లేస్ ఉండాలి, కానీ బాబోయ్ ఎందుకు వచ్చామా అనే ప్లేస్ ఉండకూడదు. సో మీకు ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో, అమ్మ వచ్చినందుకు హాయిగా ఉంది, అదే మీ ఇల్లు అంట. దట్ ఈస్ యువర్ హౌస్ ఇన్ యువర్ హార్ట్. అంతే. సో మా స్టూడియోనే యాక్చువల్లీ. సో మీరు ఆ ఇల్లు చేసుకోండి. ఇల్లు అంటున్నాను అంటే నంబర్ ఆఫ్ ప్లేసెస్ క్రియేట్ చేసుకోండి మీకోసం అంటున్నా. దిస్ ఇస్ ఫర్ మెన్ అండ్ ఫర్ విమెన్. You find the you happiness quotient and be happy. It's not so hard life. హెల్త్ వి కాంట్ కంట్రోల్ అండి, కొన్ని అవుతాయి మనకి, ఎక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మిగతావి మనం పలికే మాట కానీ ఇంకొకటి పలుకుతున్నప్పుడు మనం పడే బాధ కానీ రియాక్షన్, అది కంట్రోల్ చేసుకోగలం కదా. అంతే. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్. నందిని రెడ్డికి వంట వచ్చా? ఏమేమి వంటలు? అన్నీ చేస్తాను. బిర్యానీ చేస్తాను, బీరకాయ చేస్తాను, పప్పు చేస్తాను, కూరగాయలు చేస్తాను, పచ్చడి చట్నీలు చేస్తాను, ఏం కావాలి, దోశలు వేస్తాను. దోశలు అయితే అంటే నిజంగా బాగా వేస్తాను నేను, దోశలు వేస్తాను. నందిని రెడ్డికి బైక్ నడపడం వచ్చా? కరాటే వచ్చా? బైక్ నడపడం వచ్చు. కరాటే ఐ డిడ్ టైక్వాండో లాంగ్ బ్యాక్ ఇన్ కాలేజ్ ఫర్ అబౌట్ 1 year అంతే. నందిని స్కూల్లో ఎప్పుడైనా 2 జడలు మడత పెట్టి కట్టుకున్న రోజులు ఉన్నాయా? మడత పెట్టి కాదు కానీ 2 పిలకలు ఉండేవి మనకి. సో యూ హ్యాడ్ బ్రేడ్స్? యా, 2 and ఫర్ 1 year. నందిని రెడ్డి నిర్వచనం ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్ ఏంటి? ఎనీథింగ్ దట్ గివ్స్ యూ పీస్. బ్యూటిఫుల్, వెరీ వెరీ aptly said I think. అండ్ నందిని రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి? ఇమ్మీడియట్గా అయితే హ్యావ్ అ అమెజాన్ ప్రాజెక్ట్ సిరీస్ టు షూట్. ఐఎమ్ టాకింగ్ టు స్వప్న ఫర్ అ ఫీచర్ ఫిల్మ్, సో హోప్ఫుల్లీ విల్ గెట్ దట్ డన్. సో దీని సీక్వెల్ గా మా ఇంటి వజ్రం అని తీసి నన్ను ఏమైనా మెయిన్ లీడ్ లో కాస్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో. I will definitely take this to Raj garu and Samantha garu and Himang garu, my producers. ఏంటి మా ఇంటి వజ్రం? ఎగ్జాక్ట్లీ అదే అన్నమాట. అండ్ ఐ ఆల్సో వజ్రాల విలువ పడిపోతుందండి బాబు, ఇప్పుడు అంతా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేస్తున్నాయి. అవసరమా మీకు? అక్కడే అదే సినిమా, ఎవరు రియల్ డైమండ్ ఎవరు ల్యాబ్ గ్రోన్. బట్ టు కట్ జోక్స్ పక్కన పెడితే ఐ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు యువర్ ఫిల్మ్. ఈ 6 నెలలు నేను డిస్టర్బ్ చేయలేదు బికాజ్ యువర్ షూటింగ్. సో హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మీ టు మా ఇంటి బంగారం. మీరు ఇప్పుడు లేట్ గా చెప్పారు, లేకపోతే నేను థ్యాంక్స్ కార్డ్ వేసుకుంటున్నాను సినిమాలో. సూపర్, వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ సినిమా నందిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ. Thank you. Because you bring a unique creative flavor into this whole entire cinema and also into the world and society. Oka kotta thought process. Thank you. And full of joy, peace, celebration, large families. ఈ మొత్తం అసలు మంచి అరిటాకేసి పూర్తి భోజనం కావాలంటే మా ఇంటి బంగారం అన్ని మంచి శకునములే. అంతకుముందు కళ్యాణ వైభోగమే, అంతకుముందు అలా మొదలైంది. ఇంకా చెప్పుకుంటూ పోతే నందిని ఈజ్ అ బ్రాండ్ ఇన్ హర్ సెల్ఫ్. అండ్ kudos for staying up as a female director, standing up for your convictions. Thank you. Thank you Nandu, I look forward. Thank you. ఓ పాట పాడదామా ప్లీజ్? అన్నాక ఆ మాత్రం ఉండాలి, సదియా అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. వెరీ గుడ్, బాగా పాడుతున్నావు. నందు అన్ని బాగా చేస్తుంది. మా ఇంటి బంగారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.